తూర్పు గోదావరి జిల్లా గోకవరంలో వాడవాడల సీతారాముల కళ్యాణం కండుల విందుగా జరుగుతుంది. మేళతాళాలతో వేద మంత్రాలతో సీతారాముల కళ్యాణం ఎంతో అత్యంత వైభవంగా భక్తుల సమక్షంలో ఘనంగా జరిగింది. పలు గ్రామాల నుంచి సీతారాముల కళ్యాణం వీక్షించడానికి వచ్చిన భక్తులు సీతారాముల దంపతుల కళ్యాణం చూసి తరించారు. చిన్నూరులో సీతారాముల కళ్యాణం జరిపించిన దంపతులు అనంతరం సీతారాముల భక్తుడు పరసాల ప్రసాద్ ఆశీర్వచనాలు తీసుకున్నాడు. భద్రాచలంలో సీతారాముల కళ్యాణం జరిగే సమయంలో అదే ముహూర్తానికి గోకవరంలో సీతారాముల కళ్యాణం వేద పండితులు వేద మంత్రాలతో రాముల వారు చేసి తమ మెడలో మంగళ సూత్రాలు కట్టించారు. జై శ్రీరామ్. మా చిన్నూరు సుందర సీతారామ స్వామి వారికి జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈ రోజు శ్రీరామనవమి సందర్భంగా శ్రీరామచంద్రమూర్తి కళ్యాణం గోకవరం గ్రామ కాపురస్తులైనటువంటి ఎనుకోటి బాపన ద్వారా శ్రీమతి క్రాంతి దంపతులచే శ్రీరామచంద్రమూర్తి కళ్యాణం గోకవరం గ్రామ కాపురస్తులైనటువంటి ఎనుకోటి బాపన ద్వారా శ్రీమతి క్రాంతి దంపతులచే అత్యంత వైభవంగా ఈవేళ కళ్యాణం జరుగుతుంది. ఈ కళ్యాణం కూడా అతి ప్రాచీన కాలమైనటువంటి దేవాలయమైనటువంటి శ్రీ రమా సత్యనారాయణ స్వామి ఉమా గోకర్ణేశ్వర స్వామి భద్రాద్రి సీతారామ స్వామి వారి యొక్క ఆలయంలో అత్యంత వైభవంగా ఈ కళ్యాణం జరుగుతుంది. ఈ కళ్యాణాన్ని పురస్కరించి వచ్చిన భక్తులందరికీ కూడా మరి బెల్లం పానకం సాంప్రదాయంగా తరతరాల నుండి లక్షలాది సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయంగా బెల్లం పానకం కూడా భక్తులందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క శ్రీరామచంద్రమూర్తి యొక్క ఆశీస్సులు భగవంతుడి యొక్క ఆశీస్సులు ఈ ప్రపంచమంతా ఉండాలనేటటువంటి ఆలోచనతో ప్రతి ఒక్కరూ కూడా శ్రీరామనామం చేస్తారు. రాముని యొక్క అడుగుజాడల్లో నడిచినటువంటి ప్రతి ఒక్క జీవితం కూడా సస్యశ్యామలంగా ఉంటుంది. తల్లిదండ్రుల మాట దవదాటకుండా ఈ దేశాన్ని పరిపాలించినటువంటి మహోన్నతమైనటువంటి శక్తి స్వరూపం ఎవరన్నా ఉంటే ఒక శ్రీరామచంద్రమూర్తి అని చెప్పి ఈ ప్రపంచం అంతా కొనియాడబడుతుంది. కాబట్టి ఈరోజు గోకవరం గ్రామంలో అత్యంత వైభవంగా శ్రీరామచంద్రమూర్తి కళ్యాణం జరుగుతుంది.